మిత్రులారా నమస్తే, నేను మీ ప్రసాద్ మూర్తి. జ్యోతిబా ఫూలే, మహాత్మా జ్యోతిబా ఫూలే. ఈ పేరు ఒకప్పుడు ఎవరు విని ఉండకపోవచ్చు, కానీ ఇప్పుడు మేము వినలేదు అని అనేవాళ్ళు ఎవరు ఉండకపోవచ్చు. ఎందుకంటే అటు పార్లమెంటు నుంచి ఇటు గ్రామ పంచాయతీ లెవెల్ దాకా అందరూ కూడా అన్ని సమాజాల్లో అన్ని చోట్ల జ్యోతిబా ఫూలే విగ్రహాలు పెడుతున్నారు. ఆయన జయంతులు వర్ధంతులు చేస్తున్నారు. ప్రధానమంత్రి దగ్గర నుంచి పంచాయతీ ప్రెసిడెంట్ దాకా అందరూ చేస్తున్నారు. సో జ్యోతిబా ఫూలే అంటే అంత గౌరవం ఏర్పడింది. అలాంటి జ్యోతిబా ఫూలే మీద ఇప్పుడు ఒక సినిమా తీశారు. ఆ సినిమా తీసింది ఎవరు? అనంత నారాయణ మహాదేవన్ డైరెక్టర్. ఆ సినిమాలో ఫూలే పాత్ర వేసింది ఎవరు? ప్రతీక్ గాంధీ. సావిత్రిబాయి ఫూలే పాత్ర వేసింది ఎవరు? పత్రలేఖ. వీళ్ళిద్దరూ కూడా ట్రైలర్ రిలీజ్ చేశారు 7వ తేదీన. వాస్తవానికి 7వ తేదీనే సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ వచ్చింది, యూ సర్టిఫికెట్. తర్వాత 11వ తేదీన జయంతి సందర్భంగా, జ్యోతిబా ఫూలే జయంతి సందర్భంగా ఈ సినిమా రిలీజ్ కావాలి. కానీ సినిమాని అడ్డుకోవడం ప్రారంభించారు. అభ్యంతరాలు మాకున్నాయన్నారు. సినిమా ట్రైలర్ చూసి, సినిమా ట్రైలర్ ఎన్ని నిమిషాలు ఉంది? 2 నిమిషాల 15 సెకండ్లు మాత్రమే ఉంది. ట్రైలర్ చూసేటప్పటికే గంగవేర్లు ఎత్తిపోయారు. కలవరం పట్టుకుంది. ఎవరికి? ముఖ్యంగా మహారాష్ట్రలో ఉన్నటువంటి హిందూ మహాసభ, దానికి సంబంధించినటువంటి, అలాగే వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి బ్రాహ్మణ సమాజాలు అభ్యంతరాలు చెప్పడం మొదలుపెట్టినాయి. ఈ సినిమా రిలీజ్ అయితే బ్రాహ్మణులను అందరూ కూడా తిట్టుకుంటారు. బ్రాహ్మణుల విషయంలో అందరికీ నెగిటివ్ దృష్టి ఏర్పడుతుంది. కాబట్టి ఈ సినిమాలో మీరు కొన్ని సీన్లు తీసేయాలి, కొన్ని డైలాగులు తీసేయాలని గొడవలు మొదలుపెట్టారు. ఇది మరి ఇట్లాంటి గొడవలు చేస్తున్నప్పుడు ఒక ప్రశ్న వస్తుంది. మొన్నటికి మొన్న ఛావా సినిమా వచ్చింది కదా. ఎప్పుడో 300 సంవత్సరాల క్రితం ఔరంగజేబు పరిపాలించాడు. ఆయన సంభాజీ మహారాజును పట్టుకొని చిత్రహింసలు పెట్టాడు. 40 నిమిషాల పాటు ఆ చిత్రహింసలు చూపించారు కదా. మరి ఆ సంభాజీ మహారాజుని ఔరంగజేబు చిత్రహింసలు పెడితే, ఔరంగజేబు ముస్లిం కాబట్టి ఆయన ముస్లిం మతస్థుల అందరినీ కూడా అంతే దుర్మార్గమైన చూపుతో చూసి విద్వేషాన్ని రెచ్చగొట్టడానికి మీరు ప్రయత్నాలు చేసినటువంటి వాళ్ళు, ఛావా సినిమాని గుండెలకు హత్తుకున్నటువంటి వాళ్ళు ఫూలే సినిమాని చూసి గుండెలు ఎందుకు బాదుకుంటున్నారు? మరి అది సినిమా, ఇది సినిమాయే కదా. కాశ్మీర్ ఫైల్స్ తీశారు, కేరళ స్టోరీ తీశారు. ఎప్పుడైనా ఏ సినిమా అయినా ఇదిగో మా ముస్లిం మనోభావాలు ఇక్కడ దెబ్బతింటున్నాయని ఎవరైనా సరే ఈ సినిమాలో ఈయన కట్స్ పెట్టండి అని చెప్తే ఎవరైనా పెట్టారా? మొన్నటికి మొన్న L2 ఎంపురాన్ గురించి మాట్లాడుకున్నాం. అందులో కూడా మోహన్ లాల్ లాంటి అగ్రనటుడు క్షమాపణ చెప్పుకోవాల్సి వచ్చింది. ఊరికి నేను ఒట్టిపోయినాను, ఏమీ లేదు. 24 కట్స్ విధించారు అందులో. సరే, అదంతా అలా ఉంటే ఫూలే ఏం చేశాడు? ఫూలే ఏం చేశాడు అంటే ఏదో 300-400 సంవత్సరాల క్రితం స్టోరీ కాదు ఇది. వేల సంవత్సరాలుగా ఈ దేశంలో మనుధర్మ సూత్రాలకు అనుగుణంగా మనుధర్మ శాస్త్రాన్ని నెత్తి మీద పెట్టుకొని అతి తక్కువ మంది, దాదాపు 80% మంది ప్రజలను గౌరవ సమాజానికి దూరంగా ఉంచి వాళ్ళని గుడికి, బడికి, నీటికి, సామూహిక సమాజానికి, సమస్తానికి దూరంగా నెట్టివేసి అన్యాయంగా వాళ్ళని అస్పృశ్యులుగా మార్చివేసి వాళ్ళ పట్ల ఇంత దుర్మార్గంగా ఎవరైతే వ్యవహరించారో ఆ సనాతన బ్రాహ్మణవాదుల మీద తిరుగుబాటు చేసిన వాడు ఫూలే. అస్పృశ్యుల్ని అస్పృశ్యులు అనొద్దు, మీరు వాళ్ళని దళితులు అనండి అని, వాళ్ళని సమాజంలోకి రానివ్వాలి, వాళ్ళు నడిస్తే పాదముద్రలు పడకూడదని చెప్పి చీపుర్లు కడతారా? అన్యాయం. వాళ్ళు బడుల్లోకి రాకూడదా? వాళ్ళు వేదాలు వినకూడదా? వాళ్ళు చదువుకోకూడదా? వాళ్ళు గుడుల్లోకి రాకూడదా? ఎందుకు అని చెప్పి ఆయన బ్రిటిష్ వాళ్ళ కాలంలో, ఆయన 170 సంవత్సరాల క్రితం జరిగినటువంటి స్టోరీ, అంత పోరాటం చేశాడు.
అస్పృశ్యులు, ఆ ఆ దీనజనులు, దళిత బహుజనులు వీళ్ళందరూ కూడా అన్ని హక్కులు అనుభవించాలి, వాళ్ళకు బడుల్లోకి రానివ్వాలి, గుడుల్లోకి రానివ్వాలని పోరాటం చేశాడు. అంతేకాదు స్వయంగా తన భార్య సావిత్రిబాయికి చదువు చెప్పి, ఆమె పెద్దగా ఏమి చదువుకోలేదు పెళ్ళి అయ్యేటానికి, ఆమెకు స్వయంగా చదువు నేర్పించి పంతులమ్మను చేశాడు. ఆమెను పంతులమ్మ చేస్తే సావిత్రిబాయి ఏం చేసింది, తనలాగా ఈ దేశంలో ఉన్న ఆడపిల్లలందరూ చదువుకోవాలని చెప్పేసి బడులు పెట్టమని చెప్పేసి బడులు పెట్టడం మొదలుపెట్టారు. ఈ దేశంలో మొట్టమొదటిగా ఆడపిల్లలు చదువుకోవడానికి బడి పెట్టింది ఎవరంటే సావిత్రిబాయి పూలే. ఫస్ట్ పాఠశాల నిర్మించింది ఆమె. దీన్ని వ్యతిరేకించారు ఆనాటి సనాతన ధర్మపరాయణులు. వైదిక మతంలో మనుస్మృతిలో ఎక్కడ ఆడవాళ్ళకు చోటు లేదు. ఆడవాళ్ళు అన్నం వడ్డించేటప్పుడు అమ్మగాను, పని చేసేటప్పుడు దాసిగాను, సలహాలు ఇచ్చేటప్పుడు మంత్రిగాను, పక్కలో రంభగాను ఉండాలి తప్ప నా స్త్రీ స్వాతంత్ర్యం అర్హతి అని అన్నారనమాట. అట్లాంటి మనుధర్మశాస్త్రాన్ని పెట్టి ఆడవాళ్ళని ఎవరిని, ఇప్పుడు ఆ కులము ఈ కులం అని లేదు, అసలు ఆడవాళ్ళు ఎవ్వరూ కూడా చదువుకోవడానికి వీలు లేదని చెప్పి మనుధర్మశాస్త్రంలో రాసేశారు. దాన్ని వ్యతిరేకించాడు జ్యోతిరావు పూలే. దాన్ని వ్యతిరేకించింది జ్యోతిరావు పూలే జీవన భాగస్వామిని సావిత్రిబాయి పూలే. అందుకని ఆనాడు జ్యోతిబా పూలేని చంపేయడానికి, హత్యలు చేయడానికి ఎన్నో ప్లాన్లు చేశారు. ఆయన మీద కొన్ని వేల కేసులు పెట్టారు, కోర్టుల చుట్టూ తిప్పారు. అయినా ఆయన లొంగలేదు. 2 నిమిషాల ట్రైలర్ వచ్చింది, మీరు చూడండి, అద్భుతమైంది. ఆయన్ని అంటారు కదా, సనాతనమైనటువంటి ఆ అగ్రవాళ్ళ దురహంకారంతో కొందరు, నువ్వు పిల్లలకు చదువు చెప్పి పెద్ద ఏదో విప్లవం సాధిద్దాం అనుకుంటున్నావు, ఆ పోరాటం ఏదో బ్రిటిష్ వాళ్ళ మీద చేయొచ్చు కదా అని అంటే ఆయన అంటాడు, బ్రిటిష్ వాళ్ళతో మన బానిసత్వం కేవలం 100 సంవత్సరాలే, కానీ నేను 3000 సంవత్సరాల బానిసత్వాన్ని రూపుమాపడానికి నేను యుద్ధం చేస్తున్నాను అంటాడు. ఇదిగో ఇలాంటి మాటలన్నీ తీసేయమంటున్నారు వీళ్ళు. సావిత్రిబాయి వీధిలో నడుస్తూ వెళ్ళినప్పుడు ఒక బ్రాహ్మణ కుర్రవాడు పేడ తీసుకొచ్చి ఆ మొహన్ మీద వేస్తాడు. ఆ సీన్ కట్ చేసేయమంటున్నాడు. ఎందుకంటే బ్రాహ్మణుల మీద వ్యతిరేకత వస్తుందని చెప్పి. వ్యతిరేకత వస్తుంది, దేనికి వస్తుంది? ఆనాటి బ్రాహ్మణుల మీద వ్యతిరేకత వస్తుంది. అలాగ వ్యవహరించి ఆకాశంలో సగభాగం అని చెప్పినటువంటి ఆడవాళ్ళని అందరినీ కూడా అంధకారంలో పెట్టి ఉంచడానికి ప్రయత్నం చేసినటువంటి వాళ్ళు ఉన్నారే, వాళ్ళ మీద వ్యతిరేకత వస్తుంది. 80% ఉన్న ప్రజలందరూ కూడా వాళ్ళు దళితులు, బహుజనులు అని చెప్పి సమాజంలో ఉండడానికి వీల్లేదని చెప్పి బయటికి గెంటేశారే, చదువుకోవడానికి వీల్లేదన్నారే, ఎవరైతే అన్నారో వాళ్ళ మీద వ్యతిరేకత వస్తుంది. అంతేగాని వాళ్ళు బ్రాహ్మణవాదులు, వాళ్ళు సనాతన బ్రాహ్మణులు కాబట్టి ఇప్పుడున్న బ్రాహ్మణుల మీద వ్యతిరేకత రాదు. ఈ బ్రాహ్మణులు చూసి, ఈ సినిమాను చూసి ఉలిక్కి పడాల్సిన పని లేదు, కంగారు పడాల్సినటువంటి పని లేదు కదా. ఎవరు చెప్తారు వీళ్ళకి? మరి చావా సినిమా చూసి అయ్యయ్యో ముస్లింల మీద లేనిపోని ఇవన్నీ గొడవ వస్తుందేమో, పాపం వాళ్ళ మీద వ్యతిరేకత వస్తుందేమో, ఈ సినిమాని ఆపండి అని చెప్పి ఏ ఒక్క బ్రాహ్మణైనా అన్నాడా? అలాగంటే పోయి మనం అతని పాదాలు పట్టుకొని పాలు పోసి కడగవచ్చు. మరి అదేమో సినిమా చూసి గుండెలు బాదుకున్నారు, ఆహా ఓహో అన్నారు. మరి ఈ సినిమా చూస్తే ఇట్లా అంటున్నారు. ఎలాగ మరి ఎలా అర్థం చేసుకోవాలి? ఇదేంటి? ఇదేం బ్రాహ్మణత్వం? ఆ సినిమాకి అప్పుడు అణగారిన వర్గాలని క్రూరంగా, దుర్మార్గంగా అణిచివేసినటువంటి ఆ సనాతన మనువాద బ్రాహ్మణులు వేరు, ఇప్పుడు ఉన్నటువంటి బ్రాహ్మణులు వేరు. వాళ్ళకి వీళ్ళకి సంబంధం లేదు, బ్రాహ్మణ అనే పదం తప్ప. వీళ్ళు ఉలిక్కి పడాల్సినటువంటి పని లేదు. నిజంగా అలాగే ఎవరైనా ఉలిక్కిపడి దీనికి అడ్డుపడి సినిమాకి రాకుండా చేస్తున్నారంటే వాళ్ళల్లో ఇంకా ఏదో ఆధిపత్య భావం, ఏదో అణిచివేత దృక్పథం, వాళ్ళలో ఆ అగ్రవర్ణ ఆధిపత్య భావం ఏదైతే ఉందో అది ఉందేమో, ఇంకా మనసులో ఆ మకిలి ఉందేమో, ఆ మురికి ఉందేమో. లేకపోతే మహాత్ముడు జ్యోతిబా పూలే ఆయన మీద సినిమా వస్తుంటుంటే అందరూ నమస్కారం పెట్టి స్వాగతించాలి. కందుకూరి వీరేశలింగం ఎవరితో పోరాడాడు? సనాతన బ్రాహ్మణులతో కదా పోరాడింది. ఆయన కూడా బ్రాహ్మణుడేగా. రాజా రామ్మోహన్ రాయ్ ఎవరితో పోరాడాడు? సనాతన బ్రాహ్మణవాదులతో కదా పోరాడింది. మరి వీళ్ళందరి మీద సినిమాలు తీస్తే మేము అడ్డుకుంటాం, బ్రాహ్మణుల మీద వ్యతిరేకత వస్తుంది. బ్రాహ్మణుల మీద వ్యతిరేకత ఎందుకు వస్తుంది? ఆనాడు ఎవరైతే ఇంత దుర్మార్గమైన క్రూరమైన చట్టాలు పెట్టారో
ఆ మనుధర్మ చట్టాలకి చట్టాలని పట్టుకొని దాదాపు 80% మందిని అణిచివేసి ఉంచారో అలాంటి వాళ్ళ మీద, ఆ చట్టాల మీద, ఆ మనధర్మ స్మృతి మీద, శాస్త్రాల మీద, దాని మీద వ్యతిరేకత వస్తుంది. కానీ ఇప్పుడెందుకు వస్తుంది? దీన్ని మీరు ఎందుకు అన్వయించుకుంటున్నారు? ఇలా అన్వయించుకోవడం తప్పు కదా అని చెప్పేసి అందరూ కూడా తిడుతున్నారు. ఈ ట్రైలర్ 2 నిమిషాల ట్రైలర్లోనే ఎన్నో గొప్ప మాటలు ఉన్నాయి. జ్యోతిబా పూలే అంటాడు కదా, ఏ యుద్ధ నహి మహాయుద్ధ హై అంటాడు. సినిమా ట్రైలర్లో, ఈ ట్రైలర్ ఎండింగ్లో ఒక గొప్ప మాట చెప్తాడండి. మహాయుద్ధాన్ని ఎందుకన్నాడని చెప్తాను. ఎందుకన్నాడంటే చివరి ఎండింగ్ లైన్స్ ట్రైలర్ మీరు చూసిన తర్వాత అర్థమవుతుంది. హమారా దేశ్ ఏక్ భావుక్ దేశ్ హై, यहाँ जाति और धर्म के नाम पर लोगों को लड़ाना बड़ा ही सरल है, ये भविष्य में भी होगा, बस क्रांति के इस ज्योति को जलाए रखो. చూసారా ఎంత గొప్ప మాట చెప్పాడో. మన దేశం చాలా భావోద్విగ్నమైనటువంటి సున్నితమైనటువంటి దేశం. ఇక్కడ కులం మతం పేరు మీద మనుషుల మధ్య చిచ్చు పెట్టడం అనేది చాలా సులభం, చాలా తేలిక. అందుకని మనం ఏం చేయాలి? ఇది ఇప్పుడు కాదు, భవిష్యత్తులో కూడా జరుగుతుంది. కులం మతం పేరు మీద చిచ్చు పెట్టడం, మనుషుల మధ్య చిచ్చు పెట్టడం అనేది భవిష్యత్తులో కూడా జరుగుతుంది. అందుకని మనం ఏం చేయాలి? బస్ క్రాంతికో ఇస్ జ్యోతికో జలాయే రఖో, విప్లవం అనే ఈ జ్యోతిని నువ్వు మండిస్తూనే ఉండు, రగిలిస్తూనే ఉండు అని చెప్పి సందేశం ఇచ్చాడు. ఇది ట్రైలర్లో ఎండ్ పార్ట్ అనమాట. ఇంత గొప్ప సినిమా, ఇంత గొప్ప సందేశం ఇచ్చినటువంటి సినిమా, ఏదో 200-300 సంవత్సరాల క్రితం పరిపాలించినటువంటి ఆ దుర్మార్గులైనటువంటి రాజులు, అసలు రాజుల చరిత్ర చూసి పొంగిపోతున్నారు వీళ్ళందరూ. రాజులు ఎవరు? వాళ్ళ రాజ్యాల కోసం, వాళ్ళ రాజ్య విస్తరణ కోసం పోరాటాలు చేశారు, దుర్మార్గాలు చేశారు, చంపుకున్నారు, కొట్టుకున్నారు. ఎవడు మనుషుల కోసం చేసింది కాదు. పూలే లాంటి వాడు ఎవరు? మనుషుల కోసం చేశారు. 80-90% అణగారిన వర్గాల అభివృద్ధి కోసం పాటుపడ్డారు. లూథర్ కింగ్ ఎవరు? నల్ల జాతి తెల్ల జాతి కలిసి ఆడుకోవాలని స్వప్నం కంటున్నాను, నేను కలగంటున్నాను అన్నాడే మార్టిన్ లూథర్ కింగ్. ఎవరు? నెల్సన్ మండేలా ఎవరు? మహాత్మా గాంధీ ఎవరు? కందుకూరి ఎవరు? గురజాడ ఎవరు? మరి వీళ్ళందరూ కూడా ఎవరు? మానవ జాతి మహోద్ధరణ కోసం, మహాభాగ్యం కోసం పుట్టినటువంటి మహానుభావులు వీళ్ళంతా. ఇలాంటి వాళ్ళ మీద సినిమా వస్తే అడ్డుకోవడం ఏంటి? ఎంత నీచత్వం, ఎంత అల్పత్వం, ఎంత దిగదారుడితనం ఇది! మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం ఒకసారి ఆలోచించుకోవాలి మిత్రులారా. ఇది వాస్తవంగా ఆయన జయంతి 11వ తేదీన సినిమా రిలీజ్ కావాలి, వీళ్ళందరూ అడ్డుకోవడం వల్ల సినిమా రిలీజ్ ఆగిపోయింది. ఇప్పుడు ఎన్నెన్ని కట్స్ పెడుతున్నారో, ఎన్నెన్ని గొప్ప గొప్ప సీన్లు, ఎంతంత గొప్ప గొప్ప మాటలు ఎన్నెన్ని తీసేస్తున్నారో. 25వ తేదీన, ఏప్రిల్ 25వ తేదీన ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు. మరి పెద్ద పెద్ద మాటలు, విగ్రహాలు పెట్టి పొలదండలు వేస్తారే ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు, వాళ్ళందరూ కూడా ఈ సినిమాని ఎవరు అడ్డుకోవద్దని చెప్పి శాసించవచ్చు కదా, రాయితీలు ఇవ్వచ్చు కదా. ఎవరు మాట్లాడలే. మహారాష్ట్రలో పుట్టాడు మహానుభావుడు. అలాంటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ మాట్లాడట్లేదు. ఆ మహారాష్ట్రలోనే బ్రాహ్మణ సమాజం అంతా వ్యతిరేకిస్తుంది ఈ సినిమా రిలీజ్ చేయొద్దని చెప్పి. సో పెద్దలందరూ ఆలోచించాలి. ఈ సినిమాకి ఎవరు కూడా అభ్యంతరాలు చెప్పకూడదు. ఇది సమాజంలో ఉషఃకాంతులు ప్రసరింపజేసేటటువంటి మంచి, అంటే భారత భాగ్యోదయం కోసం పాటుపడినటువంటి మహానుభావుడు పూలే, ఆయన మీద తీసినటువంటి సినిమా. ఇది ఎలాంటి అభ్యంతరాలు లేకుండా రిలీజ్ కావాలని మనం అందరం కోరుకుందాం. చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ.